హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోమ్మేడ్ ఫ్రైడ్ చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వితౌట్ ఎనీ సాసెస్ అన్నమాట. ఎలాంటి సాసులు లేకుండా మనము హెల్తీగా ఇంట్లోనే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. నేను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ముందు ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకుంటున్నాను అన్నమాట. కడిగి పెట్టుకున్నాను. అందులోకి 1 స్పూన్ పెరుగు, 2 స్పూన్స్ వరకు కారపొడి, 1 స్పూను సాల్ట్ అండ్ 1/2 స్పూను గరం మసాలా, 1 అర స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా వీటన్నిటిని బాగా చికెన్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని ఒక 30 minutes వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 1/2 kg వరకు బియ్యం బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాగా కడిగి పెట్టేసుకొని అందులోకి ఇక్కడ కొలత చూపిస్తున్నాను అనమాట. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని నేను ఒక 1/2 hour వరకు నానబెట్టుకొని అన్నం అనేది కుక్ చేసేసుకుంటానండి విడిగా. ఇప్పుడు అన్నం మనకి కుక్ అయ్యేలోపు మనం ఈ చికెన్ ఫ్రైని కుక్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ ప్యాన్లోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. మనం ప్యాన్కి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి, ఒక 15 minutes వరకు. అట్లా ఉడికించుకోవటం వల్ల ఈ వాటర్ అనేవి వస్తాయి కదా మనకి చికెన్లో నుంచి, ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. మొత్తం ఇంకిపోయి మనకి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. మనం ముందుగా ఈ చికెన్ అనేది మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మనకి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇట్లాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఈ టైంలో నేను ఈ చికెన్ ముక్కలన్నిటినీ సగానికి కట్ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయిందో. చికెన్ అయితే మనకి బాగా కుక్ అయిపోయింది. ముందుగా కానీ చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనం కుక్ చేసుకునే టైంలో, అంటే ఈ గంటితో తిప్పుకుంటుంటాం కదా, ఆ టైంలో చిగురైపోతాయి. అందుకని నేను సగం ఫ్రై అయిన తర్వాత స్పూన్తోనే కట్ చేసేసుకున్నాను అనమాట. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఫ్రైలో కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఆ తర్వాత మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఈ ఫ్రైడ్ చికెన్లోకి వేసుకొని బాగా అవన్నీ బాగా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకొని కొంచెం సేపు లిడ్ పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి. నాకైతే ఇంట్లో క్యారెట్ అండ్ బఠానీ ఉన్నాయి, అవే వేసుకున్నానండి నేను. వీటిలోకి గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని మంచిగా ఈ ఆయిల్లోనే కుక్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, ఈ టైంలో మనం ఒక 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూను వరకు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇంకోసారి బాగా ఈ మొత్తం బాగా చికెన్కి వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీరని
సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మళ్ళీ ఈ ఫ్రైడ్ చికెన్లోకి వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం బాస్మతి రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ ఫ్రైడ్ చికెన్లోకి వేసుకొని బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవటం వల్ల ఈ రైస్ అనేది బ్రేక్ అవుతుందండి. సో అందుకోసమని చిన్న చిన్నగా కలుపుకొని బాగా ఈ చికెన్ వెజిటేబుల్స్ మొత్తము ఈ బాస్మతి రైస్కి బాగా పట్టాలండి. ఫాస్ట్గా అయితే మిక్స్ చేసుకోవద్దు అనమాట. బాస్మతి రైస్ నేను చెప్పిన కొలతల్లో వేసుకుంటే మీకు పొడి పొడిగా వస్తుంది. అండ్ ఈ రైస్ అనేది ఉడికిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని మంచిగా ఆరపెట్టేసుకోండి. మరి ఫ్యాన్ కింద పెట్టొద్దండి. ఫ్యాన్ కింద పెడితే బాగా డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుంది. సో విడిగా ప్లేట్లో పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే చాలండి, మంచిగా పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు ఈ రైస్ చికెన్ వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 minutes వరకు లిడ్ పెట్టుకొని మనం కొంచెం సేపు కుక్ అవ్వనిస్తే ఇంకా అంతేనండి. మనకి ఎలాంటి సాసులు లేకుండా ఇంట్లోనే ఈ ఫ్రైడ్ రైస్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయటం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.